కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. గిరిజనులను గంజాయి సాగుబాటులో నడిపిస్తున్న మత్తు ముఠాలకు చెక్ పెడుతోంది ఏపీ సర్కార్. గంజాయిపై యుద్ధంలో భాగంగా గిరిజనులను ప్రత్యామ్నాయ పంటల వైపు మళ్లించే పథకానికి పాడేరు వేదికగా శ్రీకారం చుట్టింది. గంజాయి బ్యాచ్ పై ఉక్కుపాదం మోపుతామని వార్నింగ్ ఇచ్చారు హోంమంత్రి అనిత. పల్లె లేదు, పట్నం లేదు, ఎక్కడ చూడు గంజాయి సాగు. ఏజెన్సీల అడవుల నుంచి విశాఖ లాంటి మహానగరం దాకా గంజాయి మొక్కలు గుప్పుమంటున్నాయి. వనంలోనే కాదు, జనం ఉండే చోట కూడా గంజాయి మొక్కల పెంపకం సాగుతోంది. విశాఖ జ్ఞానాపురం రాసాల వీధిలో జనావాసాల మధ్య ఖాళీ స్థలంలో గంజాయి మొక్కల పెంపకం బయటపడడం అందర్నీ నిర్ఘాంతపరిచింది. ఇక గిరిజనుల అమాయకత్వాన్ని, పేదరికాన్ని ఆసరగా తీసుకుని గంజాయి సాగు, రవాణాకు వాళ్లను ఉపయోగించుకుంటున్నాయి మత్తుముఠాలు. దీంతో కూకటి వేళ్లతో గంజాయి బ్యాచ్ని పెకిలించి వేయడానికి సిద్ధమైంది ఏపీ సర్కార్. సాగు నుంచి రవాణా దాకా గంజాయి గ్యాంగ్కు అడుగడుగున నవరంధ్రాలు మూసేసే కార్యక్రమం చేపట్టింది. అడవి బిడ్డలను గంజాయి సాగు బాట నుంచి తప్పించేందుకు పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతోంది. గంజాయి గ్యాంగ్లతో చేతులు కలిపిన నేరానికి విశాఖ సెంట్రల్ జైల్లో 700 మంది గిరిజనులు మగ్గిపోతున్నారు. ఇక ఈ గాంజా దందాకు ఫుల్ స్టాప్ పెట్టడానికి గంజాయి కేసుల్లో పట్టుబడిన వారిని కఠినంగా శిక్షించడంతో పాటు వారి ఆస్తులను జప్తు చేస్తోంది ప్రభుత్వం. దీనిలో భాగంగా అల్లూరు జిల్లా పాడేరు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ గ్రౌండ్లో గిరిజన రైతుల్లో చైతన్యం తేవడానికి మాదక ద్రవ్యాల వ్యతిరేక అవగాహన కార్యక్రమం స్వచ్ఛ సంకల్పం పోస్టర్ను మంత్రులు అనిత, గుమ్మడి సంధ్యారాణి ఆవిష్కరించారు. ఇక గిరిజన రైతులకు సిల్వర్ ఓక్, కాఫీ, నేరేడు, పనస మొక్కలను పంపిణీ చేశారు. రంపచోడవరం ఎమ్మెల్యే శిరీష, కలెక్టర్ దినేష్ కుమార్, ఎస్పీ అమిత్ బర్దార్, ఈగల్ ఐజీ రవికృష్ణ, గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కిడారి శ్రావణి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. గంజాయి సాగు చేస్తున్నా, రవాణా చేస్తున్నా ఈగల్ టీంకు సమాచారం ఇవ్వాలని గిరిజనులకు విజ్ఞప్తి చేశారు హోంమంత్రి అనిత. గంజాయి జోలికి వెళ్లొద్దని అడవి బిడ్డలను కోరారామె. తప్పు చేయకుండా దొరల్లా బతకండి, సిల్వర్ ఓక్, కాఫీ, నేరేడు, పనస లాంటి పంటలు పండించి దర్జాగా ఉండండి అంటూ గిరిజనులకు హితబోధ చేశారు. గంజాయి ముఠాలపై ఎన్డీఏ సర్కార్ ఉక్కుపాదం మోపుతోందన్నారామె. నిజంగా ఈరోజు ఏఎస్ఆర్ జిల్లాని మనం చాలా ఈరోజు అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఎక్కడ దగ్గర 16,000 ఏకర్స్లో ఉండే ఈ గాంజా కల్టివేషన్ని డ్రోన్స్ ఉపయోగించుకొని, అదేవిధంగా మనం ఫిజికల్గా వెళ్ళి చెక్ చేసుకొని ఆ గాంజానంతటి నిర్మూలించడమే కాకుండా ఈరోజు గాంజా కల్టివేషన్ అనేది దగ్గర 10 ఎకరాలు 20 ఎకరాలకి వచ్చేసిందంటేనే మీరు ఆలోచించుకోవచ్చు. గంజాయి బాట నుంచి గిరిజనులను తప్పించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోంది.